నమస్తే వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులలో వేలాది కేటగిరీ పోస్టులు భర్తీ జరుగుతుంటాయి. జూనియర్ అసిస్టెంట్ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ వరకు రకరకాల పోస్టులు వేరు శాఖలలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా పోస్టులు భర్తీ నోటిఫికేషన్లు అభ్యర్థుల ముందుకు వస్తూ ఉంటాయి. సదరు పోస్టులకు సంబంధించిన వివిధ అర్హతల మేరకు ఆసక్తి గల అభ్యర్థులు పోటీ పరీక్ష మెరిట్ ఆధారంగా సంబంధిత ఉద్యోగాలకు ఎంపికవుతుంటారు. జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి ప్రజలందరికీ తమ అవసరాల మేరకు వివిధ శాఖల అధికార యంత్రాంగం నిర్దేశిత సేవలు అందిస్తుంటాయి. ఇది ఒక విద్యాశాఖ కానీ, లేదా ఒక వ్యవసాయ శాఖ కానివ్వండి, లేదా ఒక రెవెన్యూ శాఖ కానివ్వండి, లేదా ఒక వైద్య శాఖ కానివ్వండి, ఇలా పలు శాఖలన్నింటికీ ఉన్నతాధికారిగా జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తుంటారు. విస్తృతమైన అధికారాలతో పాటు బాధ్యతలు కలెక్టర్ కలిగి ఉంటారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి మరియు సీఎంఓ కార్యాలయంతో పాటు వివిధ శాఖల ఐఏఎస్ సెక్రటరీ ఉన్నతాధికారులు చేసిన నిర్ణయాలు, వాటి అమలు జిల్లా కలెక్టర్తో నేరుగా సూచించే పరిస్థితి ఉంటుంది. ప్రజాసేవలో ప్రభుత్వం ఏదైనా ఇదే తీరుగా ఉండటంతో అటు సాధారణ ప్రజల నుంచి ఇతరేతర అందరూ కళ్ళ ముందు కలెక్టర్ కదలాడుతుంటారు. ఇక కలెక్టర్ల ఎంపిక అయ్యే సదావకాశం 2026 సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కొత్త నోటిఫికేషన్ మీ ముందుకు తీసుకువచ్చింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్ నుంచి ఈ నెల 4వ తేదీ నుండి ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఇదే నెల 24వ తారీఖుతో ఆన్లైన్ దరఖాస్తుల గడువు ముగియనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 933 పోస్టులను భర్తీ చేయనున్నారు. సివిల్ సర్వీసెస్ పరీక్షలు పద్మవ్యూహం లాంటివి, వాటిని గట్టెక్కడం అంత ఈజీ కాదు అనుకునే అభ్యర్థుల కోసం అదే పద్మవ్యూహాన్ని ఇంత సులువుగా చేరుకోగలమా అనే రీతిలో శతాధిక గ్రంథకర్త, అష్టావధాని, దూరదర్శన్ న్యూఢిల్లీ రిటైర్డ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్, 2 దశాబ్దాల సివిల్స్ మెంటర్ మరియు 80 ఏళ్ల యువకుడు డాక్టర్ ఆర్ అనంత పద్మనాభరావు గారితో వేదిక టీవీ ప్రత్యేకంగా జరిపిన ఇంటర్వ్యూ. నమస్కారం సార్. నమస్కారం శ్రీనివాస్. చెప్పండి, సివిల్ సర్వీసెస్ పరీక్ష అనేది అందులో గెలుపు గుర్రాలు కావాలంటే ఏ విధంగా సన్నద్ధం కావాలి? ఇది ఒక పెద్ద ప్రశ్న, భేతాళ ప్రశ్న లాంటిది. మామూలుగా చాలామంది అడుగుతూ ఉంటారు తల్లిదండ్రులు, సార్ మా పిల్లవాడు 9th క్లాస్ చదువుతున్నాడు, ఇంకొకటి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, ఇంకొకటి డిగ్రీ అని అనుకుంటే వీళ్ళకి ఏ స్థాయిలో ఎక్కడ వీళ్ళు సివిల్ సర్వీసెస్కి అప్లై అయ్యేదానికి అర్హత ఉంటుంది, లేదా ఎప్పటి నుంచి ప్రారంభం చేయాలి? మాకు 2 పిల్లలు ఉన్నారు సార్, ఇద్దరిని కూడా ఈ సివిల్ సర్వీస్లో పెడదామనే ఆలోచన ఉంది. నేను ఏదో వ్యాపారం చేసుకుంటూ ఉన్నాను, డబ్బులకు విషయం కాదు, కానీ వీళ్ళని ఎప్పుడైనా సరే ఎలా అయినా సరే సివిల్ సర్వీసెస్లో గెలుపు గుర్రాలు చేయాలని ఉంది సార్. నా దగ్గరకు చాలామంది వస్తూ ఉంటారు. గత 20-25 సంవత్సరాలుగా నేను ఈ ఫీల్డ్లో నడుస్తూ ఉన్నాను. సివిల్ సర్వీస్ వాళ్ళ కోసరంగా నేను 15 పుస్తకాలు కూడా రాశాను. అటు తెలుగు అకాడమీ వాళ్ళు వేశారు, ఇతరులు కూడా వేశారు. నా దగ్గర మెంటార్గా ఉన్నటువంటి సందర్భంలో ఒక 5-6 మంది ఇప్పుడు జాయింట్ కలెక్టర్లు కూడా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా నేను గర్వకారణంగా చెప్పుకుంటాను, వాళ్ళు నన్ను గురువుగా భావిస్తారు కాబట్టి. సివిల్స్ అనేది కష్టపడి ఇష్టపడి అదే లక్ష్యంగా ఉంటే ఏ నాటికైనా వస్తుందనేది అనుకోవచ్చా సార్? ఒకే ఒకటి మనసులో పెట్టుకోవాలి. ఇటు తల్లిదండ్రులు కానీ, విద్యార్థులు లేదా అభ్యర్థులు కానీ, చాలామందికి మనసులో ఏం కోరిక ఉంటుందంటే మనం ఏదో ఒక డిగ్రీయో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఆ తర్వాత ఈ సివిల్స్ చూసుకుందాంలే, ఇప్పటి నుంచే మనం దానికోసరంగా ఎందుకునే వాళ్ళు ఒక రకం. రెండో రకం వాళ్ళు ఏమిటి అంటే మనం బీటెక్ పాస్ అయ్యి ముందు కంప్యూటర్ ఉద్యోగం సంపాదించి సాఫ్ట్వేర్లో 10 రూపాయలు సంపాదించి అటు అమెరికాకి వెళ్ళిపోదాము, డాలర్లు సంపాదిద్దామనే వాళ్ళు కొంతమంది ఉంటారు. మరి కొంతమంది అనుకుంటారు ఏ విధంగానైనా సరే మనం ఈ సివిల్స్ పరీక్షలు చేయాలి అని చెప్పి సంవత్సరాల తరబడి ఈ పరీక్షలు రాస్తూ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. నా అభిప్రాయం లేదా నా సలహా ఏమిటంటే మీ పిల్లవాడికి ఇంటర్మీడియట్లోనే ఒక డెసిషన్ తీసుకోండి. మీ వాడిని ఇంజనీర్ చేయాలనుకుంటే బైపీసీ కాకుండా మీరు ఎటు మ్యాథమెటిక్స్ మిగిలిన ఎంపీసీ తీసుకుంటారు కదా, అదేవిధంగా ఇంజనీర్ కాకుండా మావాడు సివిల్స్లోకి రావాలి, ఏ విధంగానైనా సరే కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు, మా వాడిని మనం సివిల్స్లో ఎంటర్ చేసేటట్టు వాడికి మనం సలహా సంప్రదింపులు ఇద్దామని అనుకుంటే మీరు తప్పనిసరిగా అతనికి మామూలుగా ఉండేటటువంటి పొలిటికల్ సైన్సు, ఎకానమీ లేదా మిగిలిన సివిల్ సర్వీసెస్కు ఉపయోగపడేటువంటి జాగ్రఫీ మొదలైనటువంటి సబ్జెక్టులు తీసివ్వండి. ఇంటర్మీడియట్లో అతనికి ఒక బేస్ ఏర్పడుతుంది. ఆ బేస్ ఆధారంగా అతని చేత హిందూ పేపర్ బాగా చదివించాలి. ఎందుకు హిందూ పేపర్ చదవాలి? మీరేమైనా వాళ్ళ ఏజెంట్ అంటారేమో. నేను ఏజెంట్ కాదు. అది చాలామంది ఇప్పటి వరకు ఆ పరీక్షల్లో అభ్యర్థులు గెలుపు గుర్రాలుగా ఉన్నటువంటి వాళ్ళు చెప్పిన మాటలు. ఒక అనాలిసిస్ ఉంటుంది.
ఏదైనా ఒక సమస్య తీసుకుంటారు వాళ్ళు. ఆ సమస్యను ఏ విధంగా 2 కోణాల్లో ఆలోచించాలో వాళ్ళు సెంటర్ పేజీలో రాస్తారు. ప్రసిద్ధులైనటువంటి వ్యక్తులు అందులో వ్యాసాలు రాస్తారు. ఇంగ్లీష్ డిక్షన్ చాలా బాగుంటుంది. చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే అందులో ఉండే పదానికి డిక్షనరీలో వెతుక్కుంటే తప్ప అర్థం తెలియనంత ఇదిగా ఉంటుంది. అప్పుడు మీకు ఏమవుతుంది, మీ కురవాడికి ఆ లాంగ్వేజ్ మీద ఒక అధికారం ఏర్పడుతుంది. ఇందులో సివిల్ సర్వీస్లో వాళ్ళు చూసేది రెండే, ఒకటేమో కమ్యూనికేషన్ స్కిల్, ఇంకొకటి రిటర్న్ స్కిల్. ఈ రెండిటికి మీ వాడు కానీ తయారుగా ఉంటే మీరు తప్పనిసరిగా ఆ పిల్లవాడి మీద భరోసా పెట్టుకోవచ్చు. పిల్లవాడికి నంబర్ 1 అతనికి ఆ దృష్టి ఉండాలి. మీరు వాడిని ఏదో బావి దగ్గరికి తీసుకుపోయి నీళ్లు తాగమంటే ఎట్లా తాగుతాడు నది దగ్గర? అతను ఇష్టం ఉండాలి, అతనికి ఆ దృష్టి ఉండాలి. నేను ఏ విధంగా అయినా సివిల్ సర్వీస్ పరీక్షల్లో ఉత్తీర్ణతకు నా మనస్సును నేను స్థిరపరచుకోవాలి అని. అలా లేనప్పుడు మీరు అతన్ని ఎంత బలవంతం చేసినా లాభం లేదు. ఇంటర్మీడియట్ స్థాయిలో ఆ 2 ఏళ్లలో కూడా అతనికి సంపూర్ణమైనటువంటి అవగాహన ఉండాలి. చాలామందికి ఏమవుతుందంటే ఎంఏ పాస్ అవుతారు, ఎంబీబీఎస్ పాస్ అవుతారు, లేదా బీటెక్ పాస్ అవుతారు. అప్పుడు ఎవరో ఫ్రెండ్స్ చెప్తారు, ఇదిగో నేను పాస్ అయ్యానని చెప్పిన వాడు ఒకడు ఉంటాడు, లేదా ఇదిగో పలానా ఊళ్ళో పలానా అబ్బాయి ఈసారి సివిల్స్లో కొట్టాడరా, 3rd ర్యాంకు, 4th ర్యాంకు, 5th ర్యాంక్ అని చెప్పి ఊరంతా కూడా అతన్ని అభినందిస్తూ ఉంటారు. ఆ రాష్ట్రం అంతా కూడా అభినందిస్తూ ఉంటుంది. ముఖ్యమంత్రి గారు పిలిచి అభినందిస్తారు. అలాంటి సందర్భం చూసినప్పుడు మీకు ఉత్తేజం కలుగుతుంది, ఒరే మన పిల్లవాడు కూడా చదువుకొని ఈ విధమైనటువంటిది సంపాదిస్తే బాగుంటుందని. అయితే ఇందులో 2వ కోణం కూడా ఉంది. నాణ్యానికి ఏ విధంగా అయితే 2 కోణాలు 2 పక్కలు ఉంటాయో, మీకు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగంలో చేరినటువంటి వాడికి మంచి అవకాశాలు ఉన్నాయి. వాడు అమెరికాకి వెళ్ళిపోతాడు, లక్షల డాలర్లు సంపాదిస్తాడు, మీకు 10 రూపాయలు పంపిస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ ఈ జీతాన్ని కానీ నమ్ముకుంటే మీరు ప్రయోజనం లేదు. సివిల్ సర్వీస్ కోచింగ్లో అన్ని పరీక్షలు పూర్తయి, ఇంటర్వ్యూ అయిపోయి, సెలక్షన్ వచ్చి, ముస్సోరీలో ట్రైనింగ్ అయిపోయి, అసిస్టెంట్ కలెక్టర్గా ట్రైనింగ్ అయిపోయి సబ్ కలెక్టర్గా చేరతాడు. ఆ సబ్ కలెక్టర్ జీతం ఎంతుందంటే ₹1,00,000 కొంచెం అటు ఇటుగా ఉంటుంది. 51,000 బేసిక్ ఉంటుంది, డిఏ ఉంటుంది, మిగిలిన ఉంటాయి. కానీ వీటన్నిటికన్నా కూడా ఏమిటంటే సమాజంలో అతనికి ఒక పెద్ద హోదా ఉంటుంది. నువ్వేమిటి కలెక్టర్గా ఉన్నావట అని అంటూ ఉంటారు పల్లెల్లో మనం ఏదైనా తగాదా వేసుకుంటే. అలాంటి కలెక్టర్ హోదా ఎలాంటిది అంటే అతన్ని చూసే సమాజం గౌరవిస్తుంది. అతన్ని ఒక దృక్పథంతో ఏదైనా ఎవరికైనా సహాయం చేయాలంటే పేదవాడికి కానీ, అట్టడుగున అణగారినటువంటి వర్గాల వాళ్ళకి కానీ ఒక గృహ సముదాయం ఏర్పాటు చేయటము, నీటి వసతి ఏర్పాటు చేయటము, ఏ విధమైనటువంటి సహాయాలైనా కూడా చేయగలిగిన స్థితిలో కలెక్టర్ ఉంటాడు. అది అతనికి ఉండేటటువంటి దృక్పథం మీద ఆధారపడి ఉంటుంది. మనం డబ్బు కోసరం కాదు, మనం చేయదలుచుకున్న పని ఏదైనా చేస్తే సమాజం మెచ్చుకుంటుంది. ఇప్పుడు మొదటి పాయింట్ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీకు ఒక విశాలమైన దృక్పథం ఉండాలి, మీకు ఒక నిశ్చితమైనటువంటి అభిప్రాయం ఉండాలి. మీ కుర్రవాడికి కూడా అదే విధంగా నేను ఏ విధంగా అయినా కష్టపడి ఇష్టపడి ఈ సివిల్ సర్వీస్ సాధించాలనేది ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఏ డిగ్రీ చదివితే బాగుంటుంది దాని గురించి ఇప్పుడే నేను చెప్పాను. మీరు బీటెక్ చదివించాలనుకుంటే చదివించండి. ఎందుకు, మీ వాడికి ఒకవేళ మీ 5-6 అటెంప్ట్లలో కూడా కుర్రవాడికి సివిల్స్ రాకపోతే వాడికి ఒక బ్యాకప్ ఉండాలి. అందువల్ల బీటెక్ చదివించండి, నేను కాదంటం లేదు. అది కూడా ఎందుకు, ఈ 5-6 అటెంప్ట్లు చేస్తూ ఉన్నప్పుడు తన సొంత కాళ్ళ మీద తాను నిలబడగలిగి ఉంటాడు. తాను ఏదైనా చేయాలనుకుంటే పుస్తకాలు కొనుక్కోవడానికి కానీ వాటికి మీ మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. కాబట్టి చదివించండి. ఆ బీటెక్ చదివిన తర్వాత లేదా డిగ్రీ చదివిన తర్వాత మీరు ఈ సివిల్ సర్వీసెస్ దగ్గరికి రావాలి. రెండోది ఏమిటంటే, సరే దీనికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది సార్, మొదటి సంవత్సరంలో వస్తుందా, 2 ఏళ్ళు పడుతుందా, 3 ఏళ్ళు పడుతుందా? నా పర్సనల్ అభిప్రాయం ఏమిటంటే నేను గమనిస్తూ ఉన్నది ఒక 3 సంవత్సరాలు మినిమం పడుతుంది. ఫస్ట్ అటెంప్ట్లోనే అతను ప్రిలిమ్స్ పాస్ కావచ్చు, లేదా ఫెయిల్ కావచ్చు, నెక్స్ట్ ఇయర్ మెయిన్స్లో ఫెయిల్ కావచ్చు, ఆ తర్వాత సంవత్సరం ఇంటర్వ్యూ దాకా వెళ్ళొచ్చు. ఇది 3 స్టేజీల్లో ఉంటుంది. ఈ పరీక్షలు అనేవి 3 స్టేజీలు. మొన్ననే ఫిబ్రవరి 4వ తారీఖు 2026 సంవత్సరంలో ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లికేషన్లు పెట్టుకునేదానికి యూపీఎస్సీ వాళ్ళు ఆ నోటిఫికేషన్ జారీ చేశారు. 24వ తారీఖు రాత్రి వరకు కూడా ఈ అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. మే 24వ తారీఖు అనేక సెంటర్లలో ఈ పరీక్ష జరుగుతుంది. మనకు అనంతపూరు, తిరుపతి, విజయవాడ మొదలైనటువంటి ప్రాంతాల్లో, హైదరాబాదు, వరంగల్ మొదలైనటువంటి ప్రాంతాల్లో ఈ ప్రాంతాల్లో మన పరీక్ష జరుగుతూ ఉంటుంది. ఈ ప్రిలిమ్స్ పరీక్ష కోసరంగా చాలామంది అడుగుతూ ఉంటారు, సరే దీనికి ఏదైనా కోచింగ్ తీసుకుంటే బాగుంటుందా, లేక సొంతంగా ఇంట్లోనే ఉండి చదువుకుంటే బాగుంటుందా అని. నేను అంటాను, మీరు డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారు, మీరు సొంతంగా డ్రైవింగ్ నేర్చుకోవచ్చు,
లేదా ఒక డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి అక్కడ మీరు ఏదైనా నేర్చుకోవచ్చు. డ్రైవింగ్ స్కూల్లో అతనికి తెలుసు, ఇదిగో ఇట్లా చేసి ఇట్లా చేయాలి, ఇక్కడ ఇలా పొరపాటు వస్తుందని చెప్పి అతను మనకు చెప్పగలుగుతాడు. అందువల్ల ఒక నెల 2 నెలలు మీరు ఏ విధంగా అయితే డ్రైవింగ్ స్కూల్లో చదువు నేర్చుకున్నట్టుగానే డ్రైవింగ్ నేర్చుకొని లైసెన్స్ తీసుకుంటారో, అదేవిధంగా కోచింగ్ సెంటర్ వాళ్ళు, నేను ఏ కోచింగ్ సెంటర్కు ఒక ఏజెంట్ని కాదు, ప్రమోటర్ని కాదు, మార్కెటింగ్ చేయటం లేదు. మన లలిత జ్యువెలర్స్ వాళ్ళు చెప్పినట్టుగా మీరు ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళండి, 4 చోట్ల కనుక్కోండి, మీకు ఏది బాగున్నదంటే అది చేరండి. దీంట్లో 2 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మనకు స్టడీ మెటీరియల్ వాళ్ళు ఇస్తున్నారా. సార్ ఆప్షనల్స్ గురించి చెప్పండి సార్. మనం అనుకున్న ఆప్షనల్ సబ్జెక్టుకి సరైన అక్కడ మెంటార్ ఉన్నారా, ఆ చెప్పేటువంటి పాఠం చెప్పేవాళ్ళు కావచ్చు, లేదా దాంట్లో ప్రావీణ్యం సంపాదించినటువంటి వాళ్ళు కానీ ఉండొచ్చు. మూడోది, సక్సెస్ రేట్ ఎక్కడ ఉన్నది, ఏ కోచింగ్ సెంటర్లో కొంచెం బాగా మెరుగ్గా వస్తున్నారు అని చెప్పి మనం తర్ఫీదు చేసుకొని తర్వాత మనం ముందుకు వెళ్ళొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, చాలామందికి అనుమానం, సార్ మా వాడు రాత్రి 10 గంటల మించి మేల్కోలేడు సార్, తెల్లవారిన దాకా చదవాలంటారు, అది ఎంతవరకు చదవాలి, ఎన్ని గంటలు చదవాలి. ఇది గంటలు చదవటం కాదు ప్రశ్న. నువ్వు 24 గంటలు చదివి నీ బుర్రలోకి ఏమి ఎక్కకపోతే ప్రయోజనం ఉంది, బుర్ర ఖాళీగా ఉంటుంది, మీ వాడు టీలు దాగి చదువుతున్నాడు, అది మర్చిపోండి. మీరు 5 గంటలు చదివినా 6 గంటలు చదివినా ఎంత మన మనస్సులోకి ఎక్కుతున్నది, ఎక్కిన మనస్సులో ఉండేటటువంటి అభిప్రాయాలు ఎంత దృఢంగా ఉన్నాయి, దాన్ని మళ్ళీ అనలైజ్ చేసి ఎలా చేయగలుగుతాడు అనేది కానీ మీ వాడు చేయగలిగితే ఎన్ని గంటలు అనేది ప్రశ్న కాదు. ఎన్ని సంవత్సరాలు చదవాలి, ముందు ప్రిలిమ్స్ అపేర్ కావాలి 2026, దీనికి ఏమిటి ఏజ్ లిమిటు 21 సంవత్సరాలు. 21 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఉన్నవాడు ఏ డిగ్రీ అయినా పరీక్షలు రాసినా సరే రిజల్ట్స్ వచ్చే లోపల పరీక్ష పాస్ అయి ఉండాలి. సపోజ్ మీరు బీఏ పాస్ అయ్యారు, బీఏ పాస్ అయిన వాళ్ళు కూడా ఇటీవల కాలంలో చాలామంది, మొన్ననే ఒక అమ్మాయి రుధిర అని చెప్పి నెల్లూరు అమ్మాయి, ఆ అమ్మాయి బీఏతోనే పరీక్ష రాసింది, ఇంటర్వ్యూ దాకా వెళ్ళింది. నా అభిప్రాయంలో అమ్మాయి తప్పనిసరిగా సెటాన్ అయి విజయ గుర్రంగా గెలుపు గుర్రంగా ఉంటుందని నా నమ్మకం. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, చాలామంది గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది డిగ్రీలు పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఎంబీబీఎస్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, బీటెక్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఎక్కువ శాతం బీఎస్సీ అగ్రికల్చర్ పాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరికీ ఎవరెవరి కృషి వాళ్ళదే. అది 2 సంవత్సరాల ముందు నుంచి వాళ్ళు ప్రారంభం చేశారు. మంచి స్నేహితులు దొరకాలి, ఇది ఒక మంచి విశేషం. మీరు హైదరాబాద్కి వచ్చారు, చాలామంది అడుగుతారు, సరే ఢిల్లీ పోయి పలానా చోట కానీ చదివితే బాగుంటుందంటారు వాజీరామ్లో, మీ ఏం అభిప్రాయం ఏమిటని. మీరు ఎక్కడికి వెళ్ళినా చదివేది మీరు, వాళ్ళు పాఠం చెప్తారే తప్ప మీ మనసులోకి ఆ ఐడియాలజీని లేదా మీరు చెప్పే కమ్యూనికేషన్ స్కిల్స్ని ఎక్కించలేరు వాళ్ళు. అందువల్ల మీ మీద ఆధారపడి ఉంటుంది, అది ఢిల్లీ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు. ఇప్పుడు ఈ 2 సెంటర్లలోనే ఎక్కువగా జరుగుతున్నది. ఇటీవల కాలంలో కొంతమంది బెంగళూరులో కూడా పెట్టారు. మీరు ఏదైతే ఎంపిక చేసుకుంటారో ఆ ఎంపిక చేసుకున్నటువంటి కోచింగ్ సెంటరు మీకు అనుకూలంగా ఉండేటటువంటి వాతావరణం. రెండోది, మీరు ఒక రూమ్లో ఉంటారు, ఆ రూమ్లో ఉండేటువంటి మీ స్నేహితుడు మిమ్మల్ని దిగజార్చేవాడుగా ఉండకూడదు, మిమ్మల్ని ఎంకరేజ్ చేసేవాడుగా ఉండాలి, మీకన్నా మెరుగైన వాడుగా ఉండాలి, మిమ్మల్ని చూసి అసూయపడేవాడుగా ఉండకూడదు. ఇలాంటి స్నేహితుల్ని 2 3 ఎంచుకోండి, ఆ రూమ్లో ఉండండి, కష్టపడి చదవండి. వీటన్నిటికన్నా మీరు ఇష్టపడి చదవాలి. మనం చదువుతున్నాం, మన తల్లిదండ్రులు మన మీద మన భారాన్ని పెట్టారు, ఇది పాస్ అయితే నాకు జీవితంలో గౌరవం, నా కుటుంబానికి గౌరవం, నా సమాజంలో నేను ఒక పెద్ద గొప్పవాడిగా నేను నిలబడతాను అని చెప్పి అనుకుంటాను. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను నేను. రోణంకి గోపాలకృష్ణ అని నన్ను గురువుగా భావిస్తూ ఉంటాడు. అతను ఆల్ ఇండియా 3rd ర్యాంక్ వచ్చింది. ఆయన మామూలుగా మన శ్రీకాకుళం జిల్లాలో చాలా చిన్న ఊరిలో జన్మించాడు. వాళ్ళ నాన్నగారు మామూలుగా వ్యవసాయం చేసుకునేటువంటి మధ్యతరగతి కూడా కాదు, ఇంకా తక్కువ మధ్య స్థాయిలో ఉండేవాడు. ఇతను ఎలిమెంటరీ స్కూల్ టీచర్గా పనిచేసేవాడు. 5-6 సంవత్సరాలు పనిచేశాడు. ఆ తర్వాత 2 సార్లు 3 సార్లు 4 సార్లు అపీర్ అయ్యాడు. 5వ సంవత్సరంలో అతని యొక్క దీక్ష వల్ల ఆల్ ఇండియాలో 3rd ర్యాంక్ వచ్చాడు. అతను ఇప్పుడు ఒంగోలులో జాయింట్ కలెక్టర్గా మొన్నటిదాకా పనిచేశాడు. ఇప్పుడు సెక్రటేరియట్కి వెళ్ళి జాయింట్ సెక్రటరీ మెడికల్ సర్వీసెస్గా ఉన్నారు. నేను అతన్ని ఇంటర్వ్యూ చేసింది, ఇప్పటికి 6.5 లక్షల మంది వ్యూయర్స్ ఉన్నారు ఆ పర్టికులర్ ఎపిసోడ్కి. ఎందుకంటే అంత అందంగా అతను వచ్చాడు. ఇంకొకటి ఏమిటి, అతను తెలుగు తీసుకున్నాడు ఆప్షన్, తెలుగులో రాయాలని కూడా అనుకున్నాడు. ఈ 2 కూడా అతనికి ప్లస్ పాయింట్స్ అయినాయి. చాలామందికి అనుమానం వస్తుంది, సార్ మా వాడికి కొంచెం తెలుగు అంత ఇంగ్లీష్ అంతగా రాదు, ఏదో నట్టి చదువుతాడు, ఇంటర్మీడియట్ దాకా చదువుకున్నదే తప్ప ఆ తర్వాత పెద్దగా లేదు అని అనుకుంటే, మీరు ఒకవేళ తెలుగు కానీ బాగా తెలిసి ఉంటే మీరు తెలుగు ఆప్షన్ తీసుకోండి, పర్వాలేదు.
తెలుగులో రాయటానికి. ఆప్షనల్ విషయం నేను మళ్ళీ వస్తాను. ముందు మనం ప్రిలిమ్స్ గురించి ఆలోచిద్దాం. ఏమిటి ప్రిలిమ్స్, ఎప్పుడు తయారు కావాలి, ఎలా తయారు కావాలి అనేది వస్తుంది. మే నెల 24వ తారీఖు పరీక్ష. ప్రతి సంవత్సరం కూడా మే నెలలోనే ఉంటుంది. ఈ యూపీఎస్సీ గురించి కూడా నేను ఒక 2 మాటలు చెప్పాలి. యూపీఎస్సీ గత 75 సంవత్సరాలుగా ప్రతిష్టాత్మకంగా పారదర్శకంగా ఈ పరీక్షలు నిర్వహిస్తుంది. యూపీఎస్సీ విషయంలో ఇప్పటి వరకు కూడా 75 సంవత్సరాలుగా ఒక్క మకిలి మాట మనకు రాలేదు. ఒక 3 సందర్భాల్లో అక్కడ గ్రూప్ బి, గ్రూప్ ఏ వీటికి నేను బోర్డులో మెంబర్గా ఉండటము, ఒక సంవత్సరం ట్రాన్స్లేటర్గా కూడా ఉన్నాను. ఈ ట్రాన్స్లేటర్ది గురించి చెప్పాలి ముందు. ఇందాక మన వాళ్ళు చాలామంది ప్రశ్న అడిగారని చెప్పాను కదా, మా వాడికి తెలుగు తప్ప ఇంగ్లీష్ అంత పెద్దగా రాదండి, ఇంటర్వ్యూలో వాళ్ళు ఏదైనా ప్రశ్న వేస్తే ఇబ్బంది అవుతుందంటే, గత 10 సంవత్సరాలుగా యూపీఎస్సీ ఒక సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. ఏమిటంటే మీరు తెలుగులోనే పరీక్షలు, మెయిన్స్ పరీక్షలు రాయవచ్చు, తెలుగులోనే ఇంటర్వ్యూలో సమాధానాలు రాయొచ్చు. మరి ఆ ఇంగ్లీష్లో అడిగిన ప్రశ్న ఈయనకు తెలియకపోయి ఈయన చెప్పే మాట ఆయనకు తెలియదు అంటే ఒక ట్రాన్స్లేటర్ని పెట్టారు. అలా నేను ఒక సంవత్సరం ఖాన్ గారి బోర్డులో తెలుగు ట్రాన్స్లేటర్గా కూడా ఉన్నాను. ఈ కుర్రవాడు చెప్పిన దాన్ని మనం అతనికి ఇంగ్లీష్లో చెప్తాము, ఆ వేసిన ప్రశ్నకు తెలుగు అనువాదం కూడా ఈయనకు చెప్తాము. అలా బాగా మెరికల్లాగా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎన్ని అటెంప్ట్లలో మనం విజయం సాధించవచ్చు? ప్రిలిమ్స్ పరీక్ష మే 24. 2026వ సంవత్సరంలో మీరు రాయాలి అని అనుకుంటే ఇది చాలా తక్కువ టైం. మీకు ఒక సంవత్సరం అన్న గడువు ఉండాలి. 2027కు మీరు తయారుగండి. ఈ ప్రిలిమ్స్ పరీక్షలో 2 పేపర్లు ఉంటాయి. ఒకటి జనరల్ స్టడీస్ పేపర్ 1, దీనికి 200 మార్కులు ఉంటాయి, 100 ప్రశ్నలు ఉంటాయి. 100 × 2 200 మార్క్స్ ఉండాలి. ఈ 200 మార్క్స్లో ఈ 100 క్వశ్చన్స్ కూడా డైరెక్ట్గా ఉండవు. అక్బర్ పరిపాలనా కాలమును తెలియజేయుడు, లేదా జహంగీర్ చేసిన మంచి పనులు తెలియజేయుడు, ఇలాంటి ప్రశ్నలు ఉండవు. ఒక మెలిక ఉంటుంది. ఆ మెలికను మీరు అర్థం చేసుకొని దాని కింద 3 సమాధానాలు ఉంటాయి. ఆ 3 సమాధానాల్లో ఏ సమాధానం కరెక్టో చెప్పాలి. మీరు 100 ప్రశ్నలు చదివేదానికే గంట సమయం సరిపోతుంది. 2 గంటల వ్యవధిలో మీరు మొత్తం ఈ 100 ప్రశ్నలు సమాధానాలు రాయాలి. అది ఒకవైపు చదువుకోవాలి, ఒకవైపు అనలైజ్ చేయాలి. ఏబిసిడీలు మార్కు పెట్టడమే. మీకు కేవలం ఏబిసిడీలు వస్తే సరిపోదు. ఆ ఏబిసిడీలు పెట్టడంలో మీరు ఏం తప్పు చేశారు అంటే 0.33 మార్కు పోతుంది. మీరు ఏదైనా ఒక 50 మార్కులు సంపాదించుకొని ఉంటే 3 తప్పులు చేస్తే 1 మార్కు పోతుంది. అందువల్ల ప్రిలిమ్స్ పరీక్ష చాలా జాగ్రత్తగా రాయాలి. అందుకే చాలామంది ఏం చేస్తారంటే ఆ పరీక్షలో ఫెయిల్ అవుతూ ఉంటారు. ఉదాహరణకు మొన్నటి సంవత్సరం అంటే 2025లో 5 లక్షల మంది ప్రిలిమ్స్ రాశారు. ఈ 5 లక్షల మందిలో ఎలా వడపోత వేస్తారు అంటే ఇది వడపోత పరీక్ష. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కు, ఇండియన్ సివిల్ సర్వీసెస్కు రెండింటికి ప్రిలిమ్స్ ఒకటే. ఈ పరీక్షలో ఎలా వడపోత చేస్తారు అంటే ఆ సంవత్సరం ఎన్ని ఖాళీలు అయితే ఉంటాయో, ఉదాహరణకు 1000 ఖాళీలు ఉన్నాయనుకుందాం. ఈ సంవత్సరం 933 అడ్వర్టైజ్ చేశారు. గత సంవత్సరం 970 దాకా ఉన్నాయి. ఒక్కో సంవత్సరం తగ్గుతూ వస్తున్నది. ఈ సివిల్స్ పరీక్ష అనేది మనందరికీ బాగా తెలిసింది ఏంటంటే ఐఏఎస్, ఐపీఎస్ లేదా ఫారెన్ సర్వీసు, ఈ 3 కాదు, మొత్తం 22 పోస్టులు అవి. ఈ 22 పోస్టులకు పరీక్ష జరుగుతుంది. మొత్తం ఖాళీలు ఉండేది 933 ఈ సంవత్సరం. ఈ 933లో ఒక 80 90 అంతకు మించి ఉండదు ఐఏఎస్. అది ఫస్ట్. రెండో ప్రిఫరెన్సు ఇండియన్ ఫారెన్ సర్వీస్కి ఇస్తారు. అవి మామూలుగా 70-80 ఉద్యోగాలు ఉంటాయి. ఆ తర్వాత ఇండియన్ పోలీస్ సర్వీస్, దానికి కూడా ఇంచుమించు 80-90 ఉద్యోగాలు ఉంటాయి. ఈ 3 కూడా క్యాడర్ పోస్టులు అంటారు. రెండోవి 19 ఆల్ ఇండియా సర్వీసెస్ ఉన్నాయి. ఐఏఎస్, ఏఐఎస్, ఆల్ ఇండియా సర్వీసులు. ఇవేమిటి? ఇండియన్ రైల్వే సర్వీస్, ఇండియన్ పోస్టల్ సర్వీస్, ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీస్, డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ సర్వీస్, ఇండియన్ ట్రేడ్ సర్వీస్, ఇండియన్ లా సర్వీస్. ఇలా ఇండియన్ రైల్వేస్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. వీటన్నిటికీ మించి ఈ ఐఏఎస్, ఐపీఎస్ తర్వాత మీరు పెట్టుకునేటువంటి ఆప్షన్లో చాలామంది ఇండియన్ రెవెన్యూ సర్వీస్ పెట్టుకుంటారు. అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, జిఎస్టీ, ఆ జిఎస్టీ ఆఫీసర్స్. దీనికి చాలామంది నెక్స్ట్ ప్రిఫరెన్స్ అది ఇస్తూ ఉన్నారు. దీంట్లో ఒక 7 సెగ్మెంట్స్ ఉన్నాయి. ఆ 7 సెగ్మెంట్లలో మీరు బాగా చదువుకోవాలి. ఒకటి ఎకానమీ, ఒకటి పాలిటీ, ఒకటి జాగ్రఫీ, ఒకటి హిస్టరీ, ఒకటి ఎన్విరాన్మెంట్, కరెంట్ అఫైర్స్, సైన్స్. ఈ 7 సబ్జెక్టులకు సంబంధించినటువంటి సిలబస్ ఎక్కడా మీకు చూపించరు వాళ్ళు. ఇదిగో ఫలానా అని చెప్పి జనరల్గా చెప్తూ ఉంటారు. ఈ కోచింగ్ సెంటర్ వాళ్ళు దానికి కావాల్సిన బుక్స్, దానికి కావాల్సినటువంటి పాత క్వశ్చన్ పేపర్లు 10 సంవత్సరాలవి మీరు రాయాలి. పరీక్ష హాల్లో కూర్చున్నట్టుగా
కూర్చొని 2 గంటల లోపల 100 క్వశ్చన్లు కూడా ఏబిసిడీలు గుర్తుపెట్టుకునేదానికి మీకు సామర్థ్యాన్ని కలిగిస్తారు ఈ కోచింగ్ సెంటర్ వాళ్ళు. లేదు మీ ఇంట్లో మీరు చదువుకుంటానంటే అభ్యంతరం ఏం లేదు, మీ పరీక్ష మీరు రాసుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. అలా పాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ 100 ప్రశ్నల్లో కూడా ఏ సంవత్సరం దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుందో ఎవరు చెప్పలేరు. ఈ సంవత్సరం జాగ్రఫీలో 10 క్వశ్చన్లు రావచ్చు, వచ్చే సంవత్సరం ఎన్విరాన్మెంట్లో 15 క్వశ్చన్లు రావచ్చు, ఆ తర్వాత సంవత్సరం సైన్స్ గురించి అసలు 2 ప్రశ్నలతో సరిపెట్టవచ్చు. అందువల్ల మీరు అన్ని సబ్జెక్టులలోనూ బాగా క్షుణ్ణంగా లోతుగా చదువుకునే దానికి వీలుగా మీరు చదవాలి. అది దానికే పుస్తకాలు కూడా ఉన్నాయి, పెద్ద పెద్ద దిండ్లు. అవి దిండు తల కింద పెట్టుకొని పడుకోవటం కాకుండా మీరు చదివి దాన్ని మనసులోకి ఎక్కించుకోవాలి. ఇంకొకటి ఏమిటి, టైం. ఈ 2 గంటల లోపల మీరు 100 ప్రశ్నలకు సమాధానాలు రాయడానికి సిద్ధంగా ఉండాలి. ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, సెకండ్ పేపర్ ఒక ఎత్తు. దాన్ని CSAT అన్నారు. CSAT ఏమిటి అంటే సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఇది కూడా 100 మార్కులకే ఉంటుంది, 200 మార్కులకు ఉంటుంది. ఈ 200 మార్కుల్లో మొదటి పేపర్లో 100 ప్రశ్నలు అయితే రెండో పేపర్లో 80 ప్రశ్నలే ఉంటాయి. 80 × 2.5 100 మార్క్స్. 33% మార్క్స్ వస్తే సెకండ్ పేపర్లో ఫస్ట్ పేపర్ కూడా ఎలిజిబిలిటీకి సిద్ధంగా ఉంటుంది. కాబట్టి ఆ CSATలో ఉండేటటువంటిది న్యూమరిక్ ఎబిలిటీ, తర్వాత మామూలుగా మన మనసుకు సంబంధించినటువంటి మెంటల్ ఎబిలిటీ, ఇవన్నీ కూడా కాంప్రహెన్షన్ ఇవన్నీ ఉంటాయి. అది కూడా ట్రైనింగ్ సెంటర్లో, మీ కోచింగ్ సెంటర్లో అన్ని రకాలైనటువంటి ఉత్తీర్ణతలు ఇస్తారు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వేస్తుంది, 200 మార్కులు అన్నారు కదా సార్ మీరు, ఈ 200 మార్కులకు ఎన్ని మార్కులు వస్తే మనకు పాస్ అయ్యేదానికి మెయిన్స్కి వస్తుందని ఒక అనుమానం వస్తుంది. మామూలుగా మీరు ఏమనుకుంటారంటే 150 మార్కులు వస్తే పాస్ అయిపోతాడు వాడుని. ఏం అక్కర్లేదు. మొన్నటికి మొన్న 200 మార్కులకి 90 వచ్చిన వాళ్ళు కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే అంత క్లిష్టంగా ఉంటుంది, అంత సులభంగా ఉంటుంది. 90 మార్కులు అంటే ఏమిటి, మీరు కనీసం 45 ప్రశ్నలు రాశారు. 100 ప్రశ్నలలో 95 ప్రశ్నలకు మీరు సమాధానాలు కొన్ని తెలుసు, కొన్ని తెలియలేదు. ఈ 45 ప్రశ్నలకు రాసినా కూడా కట్ ఆఫ్ మార్కు దాంట్లో ఉంటుంది. ఈ కట్ ఆఫ్ మార్క్ ఎలా తయారు చేస్తారంటే, ఇంతకుముందే చెప్పాను, 1000 మందికి ఖాళీలు ఉన్నాయనుకుంటే 1000 × 12.5 12,500 మందిని సెలెక్ట్ చేస్తారు మెయిన్స్ పరీక్షకు. ఇటువంటి మరెన్నో వీడియోల కోసము చూస్తూనే ఉండండి వేదిక టీవీ.